మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శరణ్ నవరాత్రి వేడుకలు విశాఖలో ఎక్కడికెక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే గాజువాక నియోజకవర్గం శ్రామిక నగర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ శరణ్ నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారి రూపాల్లో కూడా వివిధ రూపాల్లో కూడా మనకు దర్శనమిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సరస్వతి దేవి రూపంలో కానీ దుర్గాదేవి రూపంలో కూడా ఇక్కడ అమ్మవార్లు కూడా భక్తులకు అయితే దర్శనమిస్తున్నారు. ఈ రోజు ఈ ఒక్కరోజే కాకుండా శరణ్ నవరాత్రి వేడుక ప్రతిరోజు కూడా అమ్మవారికి విశిష్టంగా అలంకరించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇంత కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కూడా అనేక మంది ఇక్కడ వీళ్ళందరికీ కూడా దాతలను కూడా సహకరిస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. అసలు శరణ్ నవరాత్రి వేడుకలు ఏ విధంగా ఇక్కడ నిర్వహించుకున్నందుకు కూడా వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే సుమన్ టీవీ ఈరోజు చేస్తుంది. అమ్మ చెప్పండి, మీ ప్రాంతంలోని ఈ దసరా నవరాత్రులు కానీ కూడా ఏ విధంగా నిర్వహిస్తారు ఇక్కడ? ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు మరి అఖండంగా చేస్తాం. మరి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు ఘనంగా చేస్తూ మరి ఉబ్బెత్తిని మహిళలు కానీ పురుషులు కానీ మరి అదే భవానీలు అంత మంది కాదు, చాలా మంది ఇక్కడికి వస్తారు. మరి అదే గౌరీ పరమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. మరి ఈ సంవత్సరం ఏంటంటే మరి అమ్మవార్లు మరి ఎంచుకున్నారు, అమ్మవార్లు పెడతారనేసి మేము అనుకున్నాం. మరి అలాగే 108 కలశాలతో పూజ చేయాలనేసి అమ్మవారికి మేము అనుకున్నాం. మరి అదే ఇవాళ చాలా అందంగా వాళ్ళ అలంకారంగా బాగా చేస్తున్నారు. మరి ఆ జనాలందరూ వచ్చి ఎంతో ఆహ్లాదంగా అందరూ మీరు చెప్పండి, ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఈ సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం కూడా దుర్గా నవరాత్రులు చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం ఏంటంటే 108 కలశాలతో పూజ, అమ్మవార్ల అలంకరణ కూడా విశిష్టంగా తీసుకున్నారు. ఇంకా ఏముందండి చెప్పడానికి, ఆడవాళ్ళకి తెలిసిందే కదా దసరా నవరాత్రులు అంటే. అయితే మనం చూసుకోవచ్చు వివిధ ఇక్కడ సరస్వతి దేవి రూపంలో కానీ, మీనాక్షి దేవి రూపంలో కానీ, దుర్గాదేవి రూపంలో కూడా అమ్మవారిని అతి ఎలాగో ఏ విధంగా ఉన్నారు కూడా భక్తులందరూ కూడా వచ్చి నిజ రూపంలో ఉన్నట్టే కూడా ఇక్కడ దర్శనం చేసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవార్లు ఇంత చక్కగా తయారు చేసిన ఇక్కడ నిర్వాహకులు కూడా మనతో ఉన్న రామితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు అమ్మవార్లు వీళ్ళు తయారు చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది? అసలు ఏ రూపాలు ఈ రోజు మీకు భక్తులు దర్శనిస్తున్నారు ఇక్కడ? ఈ రోజైతే అసలు అనుకోలేదండి. యాక్చువల్లీ ఎవరైనా బయట వాళ్ళని తీసుకొచ్చి అమ్మవార్ల కింద అలంకరణ చేస్తారు. కానీ మేము కమిటీ వాళ్ళందరమే ఒక నిర్ణయం తీసుకొని, వీళ్ళందరూ కూడా భవానీ దీక్షలో ఉన్న వాళ్ళు, 9 రోజులు నవరాత్రులకి మాల వేసుకున్న వాళ్ళు, అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ రోజు దుర్గమ్మ అవతారం, కాత్యాయని అవతారం, మీనాక్షమ్మ అవతారం, సరస్వతీదేవి అవతారం. అంటే నేను ఒక మేకప్ ఆర్టిస్ట్, కానీ నాకు ఇలాంటి అవకాశం, అమ్మవారి రూపాలు వేసే అవకాశం నాకు ఆ అమ్మవారు కలిగించారు. అలాగే మా ఈ ఏరియాలో ఎప్పుడు కూడా చాలా బాగా అందరం యూనిటీగా ఉండి బాగా ప్రతి కార్యక్రమం బాగా జరుపుకుంటాము. మీరు చెప్పండి అమ్మా, ఏ విధంగా నిర్వహించుకుంటున్నారు ఇక్కడ? ఈ రోజు ఎక్కడో పైన ఉంటారు దేవతలు, మాకు ఇక్కడ స్వయంగా నవదేవతల్ని కూడా 9 దేవతల్ని కూడా ఈ రోజు మేము సాష్టాలంగా చూస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మా ఈ కాలనీ అంతా కూడా మేము ఈ దేవతలు ఎప్పుడో ఎక్కడో ఉంటారంటే ఇక్కడికే వచ్చేసారు. మాకు పట్టలేనంత ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇదే కాదు, ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ దుర్గాదేవిని, తర్వాత కార్తీక మాసంలో గౌరీదేవిని, వినాయకుడిని ఇక్కడ ఎప్పుడు మాకు పండగలాగే ఉంటది. ఈ రోజు శ్రీరామనామం కానీ ప్రతిదీ కూడా ఇక్కడ మేము చాలా గ్రాండ్ గా చేసుకుంటాము. ఇక్కడ మా అంతలో మా పిల్లలే ఇక్కడ ప్రోగ్రాం చేసిన పిల్లలే, ఈ దేవులే మేమే సత్యయుగంలోను దేవతలుగా ఉండేవారు ఈ రోజు భూమి మీదకి వచ్చారు. మాకు చాలా సంతోషం ఉంది. అమ్మవార్లకి అందరికీ కూడా పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఏదైతే అమ్మవారి రూపంలో ఇక్కడ దేవతలు నిజ రూపంలో దేవతలు చూస్తున్నట్టే మనకు అనిపిస్తుందంటూ కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 9 రోజులు కూడా విశిష్టమైన అలంకారాలతో కూడా ప్రత్యేక శరన్నవరాత్రి వేడుకలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నామని ఈ రోజు మనం ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే 108 కలశాలతో కూడా ప్రత్యేకంగా కూడా పూజలు కూడా ఇక్కడ చేసామని చెప్పి ఈ విధంగా ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవం కూడా శరన్నవరాత్రి వేడుకలతో పాటు అన్ని వేడుకలు కూడా ఇక్కడ జరుపుకుంటామంటూ కూడా కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం మన విశాఖలో కనిపిస్తున్నాయి. స్టూడియో